హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి క్రికెట్ అప్డేట్ తో పాటు ఐపీఎల్ ప్రతి మ్యాచ్ కు ముందు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ఎలాంటి డబ్బులు చార్జ్ చేసేది ఉండదు, ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఏంటి రోహిత్ అంత డల్లుగా ఉన్నావు? ఏం చెప్పలే కోహ్లీ, నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక పిచ్చి ఎక్కుతోంది. చూడు, ఇదేనా మన ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ? ఇక్కడ నేనున్నాను, నాకు చెప్పుకోకుండా నీలో నువ్వు బాధపడుతున్నావా? నేను దీన్ని అస్సలు ఒప్పుకోను. ఎలాగైనా లాస్ట్కి నీకే కదా కోహ్లీ చెప్పేది. నా బాధను అర్థం చేసుకునేది నువ్వు తప్ప ఇంకెవరున్నారు ఈ ప్రపంచంలో? అయినా బాధపడే స్టేజ్లో నువ్వెక్కడున్నావు రోహిత్ శర్మ? T20లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చి ఒక 2 మ్యాచ్లు పల్టీ కొట్టిన 3వ మ్యాచ్లో సెంచరీ చేసి రికార్డుల్లోకి ఎక్కావు కదా. ఈ రికార్డులు రివార్డులు మనకు కొత్త కాదులే కోహ్లీ. మనం వీటి గురించి డిస్కస్ చేయకపోవడం బెటర్. నేను టీం గురించి ఆలోచిస్తున్నాను. మన టీంకి ఏమైంది? ఇక మొత్తానికి T20 వరల్డ్ కప్లో నువ్వే కెప్టెన్ అని ఇండైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ పాస్ చేసావు. అదే నా బాధ. కెప్టెన్ నేనే అన్న విషయం నాకు తెలుసు, ఇప్పుడు ప్రపంచానికి తెలిసిపోయింది. కానీ ప్లేయింగ్ 11లో వికెట్ కీపర్ కోసమే వెతుకుతున్నా, ఎవ్వరూ కనిపించట్లేదు. ఏం మాట్లాడుతున్నావు రోహిత్ శర్మ? మన స్క్వాడ్లో ఇంతమంది వికెట్ కీపర్స్ ఉన్నారు, నీకు ఎవరు కనిపించట్లేదా? ఇలా ఇంపార్టెంట్ టాపిక్లో కుళ్ళు జోకులు వేస్తే నాకు కోపం వస్తుంది కోహ్లీ. నేనేం చెప్పను చూడు. సరే సారీ చెప్పు. ఇప్పుడు వరల్డ్ కప్కి వెళ్తున్నాము. ఈ ఆల్రౌండర్స్ని, ఓపెనర్స్ని, బౌలర్స్ని నేను ఎట్లా సెట్ చేసుకుంటా, ఒకడు కాకుంటే ఇంకొకడు. మరి వికెట్ కీపర్గా ఎవరిని తీసుకోవాలి కోహ్లీ? ఎలాగో కేఎల్ రాహుల్ 5th పొజిషన్లో ఆడతా అని చెప్పి ముందు నుంచి అరుస్తూనే ఉన్నాడు కదా. ఆ కేఎల్ రాహుల్నే తీసేసుకో, వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. లేదు కోహ్లీ, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పైన నమ్మకం ఉంది కానీ వికెట్ కీపింగ్ పైన నేను అంత నమ్మకం ఉంచలేను. కేఎల్ రాహుల్ని ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గానే బరిలో దింపాలని ఫిక్స్ అయిపోయా. ఇది నా ప్లాన్. సో కాబట్టి కేఎల్ రాహుల్ పక్కన పెట్టేసే నువ్వు. అయితే ఇషాన్ కిషన్ ఉన్నాడు కదా, వాడిని పెట్టుకుందాం. కుర్రాడు చాకులాగా ఉంటాడు, బాగా వికెట్ కీపింగ్ చేస్తాడు. చూడు, నువ్వు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఇషాన్ కిషన్ ఆడితే ఓపెనింగ్ ఆడతాడు, 5-6 పొజిషన్లో వచ్చి హిట్టింగ్ చేయమంటే చేయలేడు కోహ్లీ. అయ్యో అవును కదా, మర్చిపోయా. మరి సంజు శాంసన్ని పెట్టుకుందామా? ఇంకొకసారి వాడి పేరు ఎత్తావంటే కోహ్లీ, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతా. ఏమైంది రోహిత్ శర్మ, ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? మొన్న మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు, బాధపడలేదు. సూపర్ ఓవర్లో కూడా ఫెయిల్ అయితే ఇంకా నా బాధ ఎవరికి చెప్పుకోవాలి కోహ్లీ? టీంలో పెట్టుకోకుంటేనేమో వాళ్ళ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుంటారు, టీంలో పెట్టుకుంటేనేమో వీడు నాతో ఆడుకుంటాడు. అయితే సంజు శాంసన్ కూడా వద్దు అంటావు. మరి కుర్ర ప్లేయర్ జితేష్ శర్మను పెట్టుకుంటే ఎలా ఉంటుంది? వాడు బాగానే ఉంటాడు కానీ ఇంకా వాడి మీద నాకు అంత నమ్మకం రాలేదు. ఎందుకంటే ఐపీఎల్లో మన టీంలో ఉండడు, ఆపోజిట్ టీంలో ఉంటాడు కాబట్టి కుర్రాడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. సరే ఇండియన్ టీంలో పెట్టుకుందామా అంటే ఇక్కడ ఆడిన మ్యాచ్లు తక్కువ. సో ఏం చేయాలా అని చెప్పి ఇదే ఆలోచిస్తున్నా. నమస్తే కోహ్లీ అన్న, నమస్తే రోహిత్ అన్న. ఏంది ఏదో ముచ్చటేసినారు? టైంకి వచ్చాడు, వీడున్నాడు కదా, వీడిని పెట్టుకుందాం. వీడిన క్రికెట్ ఆడగా సంవత్సరం అయింది, ఇప్పుడు వస్తా టీంలోకి, అప్పుడు వస్తా టీంలోకి అని చెప్పి ఆ వికెట్ కీపింగ్ స్థానాన్నే ఇలా టెన్షన్లో పెట్టింది వీడే. అరే నేనేం చేయాలన్నా, యాక్సిడెంట్ అయినాక కొంచెం పాటలు దెబ్బతిన్నాయి, అవన్నీ సరి చేసుకుంటున్నా. రోజు ఐస్ బకెట్లో కూడా కూర్చుంటున్నా తెలుసా? ఒరే బాబు, నీకు దెబ్బ తగిలినందుకు మేము కూడా బాధపడుతున్నాం. కానీ నువ్వు టీంలోకి ఎప్పుడు వస్తావు చెప్పురా? నువ్వు ఫిట్ ఉన్నావా లేదా? అరే నాకు ఇవన్నీ తెలియదన్నా, ఫిట్టు గిట్టు ఒక్క చేతితో కొట్టమన్నా 6లు కొట్టేస్తా. నువ్వు టీంలో పెట్టుకో, నేను చూసుకుంటా. హలో రిషబ్ పంత్, అంత సీన్ లేదమ్మా. అక్కడ NCA నీకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తేనే నువ్వు టీంలోకి వస్తావు, మర్చిపోయావా ఏంటి? సరే అన్న, నాకు ఒక 2 నెలల టైం ఏంటి? ఐపీఎల్ ఉంది కదా, ఢిల్లీ క్యాపిటల్స్ టీంకి కెప్టెన్ నేను, గుర్తుందే? మర్చిపోయారా లాస్ట్ ఇయర్ ఆడలేదని చెప్పి? అవన్నీ గుర్తున్నాయి కానీ ఏదో చెప్పు ఫస్ట్ నువ్వు. ఈసారి ఐపీఎల్లో పిచ్చ కొట్టుడు కొట్టి ఢిల్లీ క్యాపిటల్స్తో కప్పు కొట్టించి ఇండియన్ టీంలోకి ఎంట్రీ ఇస్తా. ఒరే బాబు, ఐపీఎల్ కప్పు గురించి నా దగ్గర మాట్లాడద్దురా, నాకు పాత జ్ఞాపకాలు గుర్తు వస్తాయి. నువ్వు కప్పు కొట్టినా కొట్టకున్నా బాగా ఆడి టీంలోకి అయితే రా, ఇక్కడ రోహిత్ శర్మకు నాకున్న ఒక టెన్షన్ తీరిపోతుంది. ఇది కొంచెం కరెక్ట్గానే ఉంది కోహ్లీ, ఎందుకంటే వీడైతే ఆ ప్లేస్ కరెక్ట్గా సూట్ అవుతాడు. T20లో మంచి రికార్డ్ లేదనుకో, కానీ ఎందుకో రిషబ్ పంత్ టీంలో ఉంటే అదొక ధైర్యం, నాకే కాదు బీసీకి కూడా. నాకు తెలుసన్నా, నేను టీంలో లేకుంటే మీకు ఎంటర్టైన్మెంట్ ఉండదు. నేను వస్తాలే, ఏం భయపడకండి. రోహిత్ అన్న, ఇంతేనా అన్న మన అనుబంధం? ముంబై ఇండియన్స్ అన్న మన ఇద్దరము. నేను లేకుండా నువ్వు T20 వరల్డ్ కప్కి వెళ్ళిపోదాం అనుకున్నావా? నేనన్నా ఇషాన్ కిషన్, గుర్తున్నానా? అరే
ఇంతసేపు దాని గురించే మాట్లాడుతున్నాను రా. నువ్వు 5th 6th ప్లేస్లో బ్యాటింగ్ చేయలేవని డౌట్ రా నాకు. అన్న డౌట్ ఉంటే మనం డిస్కస్ చేసుకోవాలా. ఒకే టీంలో ఉంటాం ముంబై ఇండియన్స్లో. ఒకసారి ఆ 5వ నంబర్లో 6వ నంబర్లో నన్ను పంపించు, చూపిస్తాను కదా ఎలా ఆడతానో. పంపించడానికి ఇప్పుడు నేను కెప్టెన్ కాదు సార్, మీకు హార్దిక్ పాండ్యా కొత్త కెప్టెన్. అతను నాకు ప్లేస్ ఇస్తాడు లేదో తెలియక చస్తున్నా. మరి నీ ప్లేస్ మార్చాలా? నువ్వు ఊరికే ఉండనా? నువ్వు కెప్టెన్ కానంత మాత్రాన నీ ప్లేస్ మార్చేస్తాడా? నిన్ను పక్కకు తీసేస్తాడా? నీ మాట తీసేస్తాడా? ఒకసారి చెప్పి చూడు నన్ను 6th పొజిషన్లో పంపించమని. అరే బై, చెప్పినా కదా, ఒక్కసారి కెప్టెన్గా నన్ను తీసేసాక ఇక దానిలో నేను దూరను. నా పని నేను చేసుకుంటా. ఓపెనింగ్ ఇస్తే 4-5 సిక్స్లు కొడతా, 40-50 రన్లు కొడతా, బయటకు వస్తా. అంతే సార్ నా రోల్. రోహిత్ అన్న, సంవత్సరానికి ఒక ఛాన్స్ ఇస్తారు, అప్పటి వరకు రెస్ట్ తీసుకుంటా. సడన్గా వచ్చి గ్రౌండ్లో ఆడమంటే నేనైనా ఎలా ఆడగలనా? నాకు వరుసగా ఒక 4-5 మ్యాచ్లు ఛాన్స్ ఇవ్వండి అన్న, ప్రూవ్ చేసుకుంటాను. అరే నీకు ఛాన్స్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది నా చేతుల్లో లేదురా. ఈ ఓపెనర్లు మిడిల్ ఆర్డర్ని అయితే నేను హ్యాండిల్ చేసుకుంటా. కరెక్ట్గా నీ వరకు వచ్చేసరికి బీసీసీ మొత్తం దిగిపోతుందిరా. సరే అన్న, నాకు ఈసారి ఐపీఎల్లో ఛాన్స్ ఉంటుంది కదా, అక్కడ నేను ప్రూవ్ చేసుకుంటా. కన్సిస్టెంట్గా ఒక 500-600 రన్లు కొడతా. అప్పుడు ఇస్తావా ఛాన్సు? సరేరా, నువ్వు ఐపీఎల్లో బాగా ఆడు. T20 వరల్డ్ కప్లో నీకు ప్లేస్ ఇవ్వడానికి నేను కూడా ఓటేస్తా. ఈ మాట అన్నావు, ఇంకా చాలన్నా, రెచ్చిపోతా. అన్నా నేనన్నా నీకు కూడా ఇదే ఆఫర్ రా. ఐపీఎల్లో ఆడుకో, వికెట్ కీపర్ ప్లేస్ కొట్టుకో. ఇంకేంటి, మొత్తానికైతే వాళ్ళకి ఫిట్టింగ్ పెట్టేసావు. ఇప్పుడు ఐపీఎల్లో ఎవరు ఎక్కువ రన్లు కొడతారు, ఏం చేస్తారన్న దానిపైనే ఈ వికెట్ కీపింగ్ ప్లేస్ అనేది ఉందంటావు, అంతేనా? ఇంకేం చేస్తాం చెప్పు. చిట్టీలేసి సెలెక్ట్ అయితే చేయలేం కదా. వాడు బాగా ఆడితే వాడు టీంలోకి వస్తాడు. సరేలే, ఇంక పదాం పద. మనకు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఉంది. ఈసారి వాళ్ళను మన గడ్డ పైన ఓడించి మనం ఏంటో చూపించాలి. కరెక్ట్, వెళ్దాం పద.